ఉగాది అంటే కేవలం ఒక పండగ కాదు, ఇది మన జీవితానికి కొత్త ఆరంభం. ప్రతి సంవత్సరం మనకు ఒక కొత్త అవకాశం ఇస్తుంది మన జీవితాన్ని మార్చుకోవడానికి. కానీ ఈ కొత్త సంవత్సరంలో మీ జీవితంలో ఏం మారబోతుంది? శుభమా లేక కొంత జాగ్రత్త అవసరమా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. హలో అందరికీ, మీరు చూస్తున్నారు గీతా స్పిరిచువల్ వరల్డ్. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉగాది అంటే తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభం. ఈ రోజు నుంచే కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం ఈ రోజే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని చెబుతారు. అందుకే ఈ రోజును చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజు మనం చేసే ప్రతి మంచి పని మన జీవితంలో శుభ ఫలితాలు ఇస్తుందని నమ్మకం. కాబట్టి చాలామంది ఈ రోజున కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉగాది రోజు చేసే పచ్చడి మన సంస్కృతిలో చాలా ప్రత్యేకమైనది. ఇందులో 6 రుచులు ఉంటాయి: తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు. ఈ 6 రుచులు మన జీవితంలోని 6 భావాలను సూచిస్తాయి. తీపి అంటే సంతోషం, చేదు అంటే దుఃఖం, కారం అంటే కోపం, పులుపు అంటే ఆశ్చర్యం, ఉప్పు అంటే జీవితం యొక్క సమతుల్యత, వగరు అంటే భయం. జీవితం అంటే ఇవన్నీ కలిసిందే అని ఈ పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఈ పేరు మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. జీవితంలో ఎప్పుడు విజయాలు మాత్రమే ఉండవు, కొన్నిసార్లు ఓటములు కూడా వస్తాయి. కానీ ఆ ఓటములు మనకు పాఠాలు నేర్పి మరింత బలంగా ముందుకు నడిపిస్తాయి. ఈ సంవత్సరం మనకు సహనం, ధైర్యం, కష్టపడే గుణం నేర్పించే సంవత్సరం. ఈ సంవత్సరంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా ఆర్థిక విషయాల్లో ప్లానింగ్ చాలా అవసరం. అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. సమయం, డబ్బు రెండింటినీ జాగ్రత్తగా ఉపయోగించాలి. అయితే ఈ సంవత్సరం పూర్తిగా కష్టమే కాదు, కొత్త అవకాశాలు కూడా వస్తాయి. కష్టపడి పనిచేసే వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళే వారికి విజయాలు ఖచ్చితంగా వస్తాయి. ఈ సంవత్సరం శుభంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఉదయం దేవుని స్మరణ చేయండి. ఇంటి లోపల పూజ చేయడం అలవాటు చేసుకోండి. ఉగాది రోజు పచ్చడి తప్పకుండా తినండి. అలాగే పేదవారికి దానం చేయడం చాలా మంచిది. ఇలా చేస్తే దేవుని కటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో సంతోషం, ఆరోగ్యం, విజయాలు తీసుకురావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.